టీచర్ అసోసియేషన్ మీటింగ్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగా జరిగింది. ఈ బంధాన్ని, పేరెంట్ టీచర్స్ బంధాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి పిల్లవాడిని కూడా 24 గంటలు మానిటర్ చేస్తూ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రీతమ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ గారు విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యా విధానంలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ని పూర్తిగా అరికట్టేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేసి ఎడ్యుకేషన్ని పెంపొందించే విధంగా అనేక పాలసీస్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇది 1 క్లాస్ 1 టీచర్ అని కానివ్వండి, లేదా మెగా డిఎస్సి కండక్ట్ చేయడం కానివ్వండి, మరి ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం కానివ్వండి, మరి కరికులంలో కూడా పిల్లవాడి వికాసానికి, మానసిక వికాసం అన్ని విధాల వికసించే విధంగా మరి కరికులం మార్చడం కానివ్వండి, ఇంకా అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు. మరి ఆయనకి కృషి తగ్గట్టు పేరెంట్స్, టీచర్స్ కూడా కృషి చేస్తే ఆయన లక్ష్యాన్ని చేరుకోగలని చెప్పేసి భావిస్తాం. అదేవిధంగా మరి మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నిన్న ఈ ప్రభుత్వం రైతుల సమస్యల్ని చాలా బాధ్యతగా తీసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రతి సందర్భంలో కూడా ముందుకు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మన జిల్లాలోనే కోకో పంట లేదు ఫ్యాక్టరీ యజమానులు అంటే మరి వచ్చి రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్టరీతో మాట్లాడి మరి 50 రూపాయలు ప్రతి కిలోకి ప్రభుత్వం పే చేస్తుందని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలని దానికి కేటాయించడం కానివ్వండి. అదేవిధంగా మరి బ్లాక్ బర్లీ ఏదైతే మరి లోకల్ వెరైటీలు అంటారో, నాకు అవగాహన లేదు, ఆ పొగాకు ఎక్కువగా పండి దాన్ని కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే 3 గ్రేడ్లుగా వాటిని విభజించి ఫైన్ క్వాలిటీ, మిడిల్ క్వాలిటీ, లో క్వాలిటీ అని చెప్పేసి కేటగరైజేషన్ చేసి 12,000, 9,000, 6,000 పే చేస్తూ 2 కోట్ల కిలోల్ని మరి కొనటానికి దాదాపు 300-400 కోట్ల రూపాయలు కేటాయించడం. కానీ నిన్నటికి నిన్న మరి చిత్తూరు, అన్నమయ్యలో ఇప్పటికీ ఇంకా తోతాపూరి మామిడి కోత పూర్తి కాకపోవటం, ఆ కాయల్ని మరి ఎవరు సరైన ధర ఇచ్చి కొనకపోవటం మూలంగా ప్రతి కిలోకి 4 రూపాయలు అదనంగా చెల్లించి కొన్ని 100 కోట్ల రూపాయలు మామిడి రైతులకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా నేను మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని, హార్టికల్చర్ మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. మా నూజివీడులో కూడా మరి తోతాపూరి కాయ ఉంది అంటే మొట్టమొదటిగా నూజివీడు ఎక్కువగా మరి బంగినపల్లి, చిన్నరసాల సారథి గారు తోతాపూరి ఉందా అని అడిగారు. సో వెంటనే అధికారులతో సంప్రదిస్తే తోతాపూరి కోత అయిపోయింది నూజివీడులో, అందుకని దాన్ని నమోదు చేయలేదని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో అటువంటిది ఏదైనా కూడా ముందుగా మేల్కొని ఇక్కడ మా నూజివీడు మ్యాంగో రైతులు కూడా లబ్ధి చేకూరే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను.